దర్శి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన దర్శిలో సువేజం డెలివరీ సర్వీసెస్ ప్రారంభం. సేఫ్ అండ్ స్పీడ్ డెలివరీ, అన్ని రకాల హోమ్ డెలివరీ సేవలు ఒక్క ఫోన్ కాల్ తో. రెస్టారెంట్ ఫుడ్స్, భోజనం, టిఫిన్స్, కూరగాయలు, పండ్లు, మాంసము, బేకరీ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్ మొదలైన అన్ని రకముల సేవలను మీ ఇంటి వద్దకే కరోనా నిబంధనలు పాటిస్తూ డెలివరీ చేయబడును. ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి సువేజం డెలివరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు. ఆర్డర్ల కోసం ఫోన్ చేయండి. సెల్ 8247535327. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కరోనాకు గురైన వారు స్వచ్ఛందంగా తమ విషయాన్ని బహిర్గతం చేసి వైద్య సేవలు పొంది ఆరోగ్యం సమకూర్చుకోవాలని, ప్రధానంగా గ్రామస్థాయి నుంచే కరోనాను అరికట్టేందుకై VCMCలు అంటే విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని, అధికారులకు ప్రజలు సహకరించాలని, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసే క్వారంటైన్ సెంటర్లో చేరే కరోనా బాధితులు అన్ని ఏర్పాట్లను వారే చేసుకోవాల్సి ఉంటుందని, గ్రామస్థాయి నాయకులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఈరోజు దర్శిలోని PGN తాలూకా క్లబ్ సమావేశపు హాల్ నందు దర్శి, అద్దంకి నియోజకవర్గాలకు చెందిన పలు శాఖల అధికారుల సమావేశంలో కోవిడ్ మేనేజ్మెంట్పై జరిగిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. కమ్యూనిటీ క్వారంటైన్ లేదా కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్స్ ఓపెన్ చేయమంటున్నాం. చాలామందికి గ్రామాల్లో ఒకే బెడ్రూమ్ ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో అంతా కలిపి ఒకే హాల్ ఉంటుంది అంతే. ఏదో పక్క బయట వంట చేసుకొని అందరూ హాల్లోనే పడుకుంటారు. సో అటువంటిప్పుడు ఎవరైనా సస్పెక్టెడ్ అయినా పాజిటివ్ అయినా ఏం ఐసోలేషన్ ఉంటుంది అక్కడ? ఆ కుటుంబ సభ్యుల మధ్య ఏమీ ఉండదు. ఏదో మనం పేరుగా అనడం తప్పితే హోమ్ ఐసోలేషన్ అని. ఫైనల్గా మనం ఏంటంటే నీ ఇంట్లో నువ్వు ఉన్నాం కూర పెట్టుంటే నాకు ఎందుకన్నట్టు మనం వదిలించుకున్నాం. హోమ్ ఐసోలేషన్ అని చెప్పి ప్రమోట్ చేస్తాం. సో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమి? ఇప్పుడు ఈ VCMC ద్వారా ఏదైనా ఒక స్కూల్ బిల్డింగ్ లేదా ఒక అంగన్వాడీ బిల్డింగ్, వాట్ ఎవర్ గవర్నమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బై ద గవర్నమెంట్ ఊర్లో ఉంటే you're all permitted to take it for community isolation center, for community quarantine center. Quarantine, isolation. గతంలో కూడా చాలాసార్లు మీకు చెప్పిన సస్పెక్టెడ్ కేసుని మనం కంట్రోల్లో పెడితే హోమ్ క్వారంటైన్ అంటాం. ఇంట్లో ఇది ఇంట్లో, లేదా నేను చెప్పినట్టు స్కూల్ బిల్డింగ్ కమ్యూనిటీ బిల్డింగ్లో పెడితే కమ్యూనిటీ క్వారంటైన్. అదే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది తెలిపింది, ఆ వ్యక్తిని మనం ఐసోలేట్ చేస్తే అప్పుడు అతన్ని హోమ్ ఐసోలేషన్, ఇంట్లో మనం ఐసోలేట్ చేస్తే హోమ్ ఐసోలేషన్. లేదు ఒక స్కూల్ బిల్డింగ్లో అటువంటి 10 మందిని పెడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్. ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ రెండింటి మధ్య అంటే కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్, కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్. సో కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్, కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్ విషయంలో తేడా ఉండాలి, దూరం ఉండాలి. అవి రెండు ఒకటి కాదు. క్వారంటైన్లో సస్పెక్టెడే ఉన్నాడు, కలిపి పెట్టేస్తే పాజిటివ్ ఉంటాడు సస్పెక్టెడ్, అప్పుడు సస్పెక్టెడ్ పోయి నిజంగానే వాడు పాజిటివ్ అవుతాడు. కాబట్టి సస్పెక్టెడ్లో ఉన్నటువంటి మన అనుమానితంగా ఉన్నవాడిని లేదా మనం సర్వేలో సిమ్టమాటిక్ అని ఏదో తేల్చాం, అయినా సరే టెస్ట్ చేస్తే తప్ప వాళ్ళని పాజిటివా లేదా నెగిటివ్ అని చెప్పలేము. అంతవరకు దాన్ని మనం సస్పెక్టెడ్ కేసే అంటాం. వాళ్ళని క్వారంటైన్లో పెడతాం, అప్పుడు కట్టడి అవుతుంది ఊర్లో, లేదా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో ఇంకా కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్, కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్కి ఫుడ్ తయారు చేసి వాళ్ళకి సప్లై చేసే విధాన్ని కూడా మనం SHGలు ప్రమోట్ చేయొచ్చు. సో ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఏదేమైనా ఈ VCMCలో పంచాయత్ సెక్రటరీ అయినా నోడల్ ఆఫీసర్గా వ్యవహరించాలి, వీళ్ళందరినీ కూడా వేసుకుండాలి. తర్వాత గ్రామాల్లో నేను చెప్పినటువంటి యాంగిల్లో కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్స్, కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకునే విధంగా మోటివేట్ చేయాలి. లోకల్గానే అవి మేనేజ్ అవ్వాలి. ఫుడ్ సప్లై విషయంలో మనం ఎలాంటి ఖర్చు గవర్నమెంట్ నుంచి పెట్టకూడదు.
ఒకవేళ స్కూల్లో 10 మంది పాజిటివ్ వచ్చిన కేసులు కమ్యూనిటీ ఐసోలేషన్లో ఉంటే, ఒకవేళ ఇట్లా ఎవరైనా సరే ముందుకు వచ్చి అందరికీ మేము ఫుడ్ పెడతామనే ఒక అరేంజ్మెంట్ లేకపోతే ఆ 10 కుటుంబాలలో వాళ్ళు అక్కడ ఇచ్చేసి వెళ్ళమని వాళ్ళకి ఇంట్లో బదులు ఇంట్లో ఐసోలేషన్గా ఉండడానికి ఫెసిలిటీ లేకపోతే ఇక్కడ ఉంటే బెటర్ అనమాట. ఎవరికి వాళ్ళు తెచ్చి చేసుకోండి ఫుడ్, అట్లాగే ఎవరు పెట్టి వాళ్ళు తెచ్చుకోమనండి. మంచం ఉండడు ఏదైనా ఐరన్ కార్డ్స్ కొన్ని నవార్ మంచాలు ఉంటాయి, తీసుకోవచ్చు, కూలర్లు ఉంటాయి, దాని మీద లోకల్గా బెడ్షీట్లు అటు వాళ్ళకి తెచ్చుకోవాలి. సో మనం ఏవి కూడా అట్లాంటివి అవన్నీ కూడా పాజిటివ్ కేసు వచ్చినవాడు లేదా క్వారంటైన్ ఉన్నాడు వాళ్ళ వద్ద వాళ్ళు సమకూర్చుకోవాలి. మీకు నేను ఏం పర్మిషన్ ఇస్తున్నానంటే, ముఖ్యంగా ఎంపీడీఓస్కి జనరల్ ఫండ్ కానీ 15 ఫైనాన్స్ కానీ వాడుకోవాలంటే, ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్ మీరు క్వారంటైన్గా లేదా ఐసోలేషన్ సెంటర్గా వాడుతున్నారో దానికి సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ విషయంలో, అంటే వాటర్ సప్లై, అక్కడ ఏదైనా ట్యాప్ ఉంది పోయింది బాగు చేయడానికి, బాత్రూములు బాగు చేయడానికి, టాయిలెట్స్ ఏమన్నా ఉంటే బాగు చేయడానికి, వైరింగ్ సరిగ్గా లేకపోతే ఎలక్ట్రికల్ వైరింగ్ రెక్టిఫై చేయడానికి, బల్బులు మాడిపోయి ఉంటే బల్బులు వేయండి, లైట్లు వేయండి, ఫ్యాన్లు పోయింటే వేయండి. ఇట్లాంటి పనులు మాత్రమే మనం చేస్తాం. ఈ ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ వీళ్ళంతా క్వారంటైన్కి ఐసోలేషన్కి రావాలో వాళ్ళ బెడ్డింగ్ విషయంలో కానీ వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ కమ్యూనిటీ నుంచే సమకూరేటట్లు మనం ఫెసిలిటేషన్ చేయాలి. సో ఈ రకంగా మనం రాబోయే రోజుల్లో, ఇప్పుడు సెకండ్ వేవ్ అంటున్నారు, మొన్నటిదాకా థర్డ్ వేవ్ వింటూ ఉన్నాం, ఇప్పుడేమో ఫోర్త్ వేవ్ కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇంకొక విచిత్రం మీకు చెప్పాలి, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్కి. ఈరోజు జనరల్ హాస్పిటల్లో 7 సంవత్సరాల ఒక కిడ్కి పాజిటివ్ వచ్చి అక్కడ ఉన్నారు. థర్డ్ వేవ్ ఏమన్నారు, చిల్డ్రన్ లేదా ప్రెగ్నెంట్ ఆర్ లాక్టేటింగ్ ఉమెన్ అన్నారు. ఆల్రెడీ ఒక కేసు తగిలేటప్పటికి మేము మాకు మొదలు ఆ థర్డ్ వేవ్ అప్పుడే గంట కొట్టారా అని. కాబట్టి ఈ సెకండ్ వేవ్ ఏదో కొన్ని కేసులు తగ్గుతున్నాయి, ఈ మే 31 దాకా కర్ఫ్యూ ఉంటుంది, ఇంకా తగ్గుతాయి అబ్బా అనుకోవద్దు. సో కమ్యూనిటీ ప్రిపేర్నెస్ ఇస్ ఎసెన్షియల్. ఎన్ని వేవ్లు వస్తాయో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇది అంది లైన్. సో మనకు కూడా ఏమి ఇట్లా మనమే ఒకవైపు నుంచి చేయాలంటే సాధ్యం కాదు. అదేదో సినిమాలో బాలకృష్ణ ఓవైపు వచ్చుడా సంథింగ్ లైక్ దట్. ఒకవైపు చూడు, రెండో వైపు చూడొద్దని మనం రెండో వైపు ఆ కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేసుకోకపోతే మీరు ఎప్పుడో ఒకసారి మనం టైర్ అయిపోతాం, కలిసిపోతాం. సో అప్పుడు అది విజృంభించింది అనుకోండి, మనం అంతర్సన్యాసం చేసి మన శత్రువు ఫుల్ స్వింగ్లో ఉంటే మనం అంతర్సన్యాసం చేసి ఏమవుతుంది, 100% ఆక్రమణ అయిపోతుంది. సో మన చేతులు ఏముండదు, థింగ్స్ విల్ హ్యాపెన్ అండ్ దేర్ ఓన్ వే. సో అందువల్ల దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ. సో మీ అందరూ కమ్యూనిటీని ఎంత గట్టిగా తయారు చేస్తే మీకు బడ్డన్ అంతా తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని కొంచెం 3-4 ఎగ్జాంపుల్స్తో చెప్పి కన్క్లూడ్ చేస్తాం. ఇప్పుడు సర్వేలెన్స్ చేస్తున్నాం. ఎంత సపోర్ట్ అవసరం, ఎందుకు? ఇప్పుడు సర్వే చేసినా సరే కొంతమంది ఇంట్లో లోపల ఉండి లక్షణాలు ఉన్నా సరే బయటపడట్లా, సోషల్ స్టిగ్మా. ఆ తర్వాత ఇంట్లో కుదిరిపోయిన తర్వాత టక్కన బయటకు వస్తారు, అప్పుడు హడావుడి. వెంటనే ఏదో అయిపోయింది నాకు అంబులెన్స్ అంటే ఆ పర్టికులర్ గ్రామంలో ఆ కేసు ఒకటి వస్తుందని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర మనం 108 పెట్టుకొని ఉంటామా? 108 అనేది ఒక మండలానికి ఒకటి పెట్టాము, ఆ మండలం అంతా అవసరాన్ని బట్టి తిరుగుతూ ఉంటున్నాను. జనాలు అట్లా తయారవుతారు. అట్లాగే ప్రెస్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు, నేను గంట అయిందంటే ఇప్పుడు అడిగే గంట అయింది, నీకు లక్షణాల నుంచి రోజులు అయినాయి, నువ్వేమో దాచిపెట్టుకుని లోపల ఉంటుంది బయట చెప్పకుండా. ఎన్నోసార్లు వాలంటీర్స్, ఆశాస్, అంగన్వాడీ వర్కర్స్ ఏఎన్ఎం సిటీ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటుంది, బాబు ఎవరినో ఉంటే చెప్పండి, ఎవరు లేరు పో.
ఆ బాబూరు వాళ్ళు మన వాళ్ళు వెళ్తే ఇక్కడ బాబూర్లో ఉన్నారు, ఎవరున్నా ఇక్కడ బాబు నుంచి దగ్గర కాదు కదా, గొడవ తీసుకున్నారు, పైగా కొట్టడానికి వచ్చారు. వాలంటీర్స్ను లేదా ఈ పంచాయత్ మన సెక్రటరియట్లో పనిచేసే సిబ్బందిని కొట్టడానికి వచ్చారు. ప్రతి ఇంట్లో ఒక కేసు లోపల ఉంది, దాచిపెట్టుకొని ఉన్నారు. బయటకు వస్తే మా పరువు పోతుంది, పాజిటివ్ అని చెప్పి బ్రాండ్ వేస్తారని అన్నీ ఒకసారిగా విషమించాయి. అప్పుడంతా వచ్చి అంతకుముందు ఆ కనిగిరిలో లేదా అక్కడెక్కడో పెట్టాము, అందుకూరులో క్వారంటైన్ సెంటర్, కోవిడ్ కేర్ సెంటర్ పెట్టాము. అంటే ఏమిటికి వస్తాం, పోండి లక్షణాలు ఉంటే చెప్పండి, మాకేం లేవు, అంతా బాగున్నాం. అందరూ ఒకేసారి బయటకు వచ్చారు. ఏం చేస్తుంది మిషనరీ? అక్కడ మనుషులందరూ ఎవరైనా అందరూ ఆలోచించాలి, మనం మనుషులే కదా, వాళ్ళంటి మనుషులే కదా. ఇప్పుడు అక్కడ ఏం ఉంటే ఒక గ్రామానికి సెక్రటేరియట్లో ఒకేసారి ఒక 20 కేసులు వచ్చి 20 నెలలు వచ్చి నన్ను తీసుకెళ్ళి అంటే ఏ ఇంటికి వెళ్తాను సార్ కూడా. సో నేనేమంటానంటే ప్రజలు కూడా ఇట్లా అర్థం చేసుకోకుండా బికాస్ ఆఫ్ స్టిగ్మా ఫ్యాక్టర్ దాచిపెట్టుకొని సడన్గా ముందుకు వస్తున్నాను. దాన్ని ఛేదించాలా ఇప్పుడు VCMC ద్వారా స్వచ్ఛందంగా వచ్చి చెప్పేయాలా. ఇప్పుడు జరుగుతుంది కొంత, అది అర్బన్ ఏరియాలో చూస్తున్నాం. ఇదేమో రివర్స్, వాడికి ఏదో ఒక చదువుకున్నాడు, అనుమానం వచ్చింది, వచ్చి టెస్ట్ చేయండి వాడు ఇప్పుడంటే ఇప్పుడు వచ్చి. అది ఒక రకమైనటువంటి కేటగిరీ, ఇది ఒక రకమైనటువంటి కేటగిరీ. సో వీ హ్యావ్ టు హ్యాండిల్ బోత్. వాలంటీర్గా టెస్ట్ కావాలని, వ్యాక్సిన్ వేసుకోండి బాబు అని చెప్పి అప్పుడు నెత్తిలో కొట్టుకున్నాం, అడుక్కున్నాం, బుడుకున్నాం, ఒకడు రాలేదు. ఇప్పుడు వచ్చి మాకు వ్యాక్సిన్ వేయండి అని అంతా ప్రశ్నించేవాళ్ళు ఎక్కువ. అంటే వాళ్ళ అవసరం ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే సంస్థ చేయాలన్నమాట ప్రభుత్వం. దానికి ఒక పరిమితి ఉంటుంది, వనరులు అవసరం ఉంటుంది. పోనీ అట్లా కూడా అదేమన్నా ఎక్కడంటే అక్కడ దొరికేటువంటి మందు అబ్బుని అందరికీ ఒకేసారి వేసేయడానికి లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్, లాట్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ దేర్ టు ప్రొక్యూర్, టు సప్లై. సో ఈ ప్రజలు అంతా ఇట్లా ఉంటాయన్నమాట. ఇప్పుడు వచ్చి ప్రతి ఓడు నాకు వ్యాక్సిన్ 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 అని చెప్పి మీద పడుతున్నారు. అప్పుడు వ్యాక్సిన్ అంటే వద్దన్నారు, డాక్టర్లు వద్దన్నారు. ఏం చేయాలి మరి? అప్పుడు తిట్టా నేను జనరల్ హాస్పిటల్లో 40 మంది ఉంటే 30-40 మంది వేసుకో, 100 మంది వేసుకోలేదు. ఏమయ్యా మీకు చేసుకోకపోతే నేనేం చెప్పాలి గవర్నమెంట్కి సమాధానం అని? అట్లా పరిస్థితి. కాబట్టి ఈ కమ్యూనిటీ సర్వే లాంటి మాస్ ప్రోగ్రాంలో కమ్యూనిటీలో అవగాహన ఉన్నప్పుడు మనకు కావాల్సినటువంటి సమాచారం, మనకు కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా మనకు వస్తాయి తొందరగా. సో ఈ విషయం మనం ఇప్పుడు కమ్యూనిటీలో గట్టిగా మీరు మాట్లాడారనుకోండి 1-2 సార్లు అందరికీ స్పష్టత వస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చింది అది. సో అందువల్ల సర్వే అండ్ సర్వేలెన్స్. సర్వే పీరియాడికల్, మనం ఏదో అవసరం వచ్చినప్పుడు చేసుకుంటుంటాం. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి 6వ సర్వే, 7వ సర్వే, 8వ సర్వే, 9వ సర్వే చేసాం. ఇట్లా 11 సర్వేలు చేస్తాం, మళ్ళీ ఆపుతాం, అవసరమైతే మళ్ళీ చేస్తాం. సో దేర్ ఇట్స్ నాట్ కంటిన్యూయస్. సర్వే ఈజ్ ఆల్వేస్ పీరియాడికల్, బట్ సర్వేలెన్స్ ఈజ్ కంటిన్యూయస్. సో రేపు సర్వేలు అయిపోయిన తర్వాత అందరితో చాప్టర్ ముగిసిపోయింది అనుకోవద్దు. విలేజ్ VCMC ఎప్పుడు కూడా ఆ గ్రామాన్ని సర్వేలెన్స్లో పెట్టుకోవాలి. అంటే అర్థమేమి? నిఘాలో పెట్టుకోవాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సర్వేలెన్స్? టు డిటెక్ట్ ఏ సిమ్టమాటిక్ కేస్. ఊర్లో ఏ ఇంట్లో అయినా సరే, ఏ మూలైనా సరే ఒక కేసు ఏదో లక్షణాలు ఉన్నాయని చెప్పి దృష్టికి వచ్చే విధంగా కమ్యూనిటీ తయారవ్వాలి. జనరల్లీ ది పర్పస్ ఆఫ్ సర్వేలెన్స్ ఈజ్ యూస్ఫుల్. అదర్వైజ్ ఊరికే సర్వేలెన్స్ అంటాము, ఏమీ పరిస్థితి ఉండదు. దట్ ఈజ్ నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, ఎందుకు నేను రాబోయే రోజుల్లో కూడా ఈ VCMC ద్వారా కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేయాలనే దాని మీద రెండో సైటేషన్ మనకి ఏమి ఇబ్బంది కలుగుతుంది? ఇట్లా ఒకవేళ సర్వే చేశాము, ఏదో ఒక గ్రామంలో 10 మంది సిమ్టమాటిక్ అన్నాము. సో దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఇది కోవిడ్ మేనేజ్మెంట్ అనేది
ఏదో ఒక యాక్టివిటీ చేస్తే అక్కడ అది ఆగిపోదు. నువ్వు యాక్టివిటీ చేస్తుంటే దాని నుంచి డిరైవ్డ్ నీకు చాలా యాక్టివిటీ జనరేట్ అవుతాయి. సో అందు గురించే ఈ మల్టీ టాస్కింగ్లో మీరంతా కొంత ఇప్పుడు నేర్చుకోవాలి. యూ మస్ట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్, యూ మస్ట్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్. మొన్నటిదాకా పిఎస్సి అంటే తిరిగి జాబ్ చార్ట్, ప్రైమరీ హెల్త్ కేర్, మీరు దాంట్లోనే ఉన్నారు. ఇప్పుడు అది చేస్తూ కోవిడ్ మేనేజ్మెంట్ చేయాలి. మళ్ళీ కోవిడ్ మేనేజ్మెంట్ లోపలికి వెళ్తే ఇది అంతా కూడా ఎలా ఉంటుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. సో నువ్వు సర్వే చేసావు, సో దెన్ వాట్ ఈస్ ద అవుట్కమ్? సస్పెక్టెడ్ కేసెస్ తెలియాయి, సిమ్టమాటిక్ కేసెస్ అని చెప్పాము. దెన్ అగైన్ ఇమీడియట్లీ యాక్షన్ ఇస్ రిక్వైర్డ్. వాళ్ళందరికీ ఫస్ట్ హోమ్ క్వారంటైన్లో పెట్టాలి, బికాస్ దే ఆర్ సస్పెక్టెడ్, దే ఆర్ సిమ్టమాటిక్. సో అది విలేజ్ లెవెల్లో జరగాల్సిన పని. అది విలేజ్ కమ్యూనిటీ రియలైజ్ అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఊర్లో మా ఇంటర్స్ ఒక సిమ్టమాటిక్ కేసెస్ సర్వేలో ఈరోజు ఆశా వచ్చినప్పుడు చెప్పాము. మనం చెప్పినా చెప్పకపోయినా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి స్వచ్ఛందంగా సో స్వయంగా తను ఐసోలేట్ అయిపోయాడు అనుకోండి, ఆ ఇంట్లో లేదా ఏదో మనం ఆల్రెడీ స్కూల్ ఒకటి పెట్టాం అక్కడికి వెళ్ళిపోయాడు అనుకోండి, అసలు మీ నాలెడ్జ్ లేకుండానే. దట్ ఈస్ ద పర్ఫెక్షన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో అందువల్ల నేను ఏమంటున్నానంటే, ఇట్లా ఎవరైనా సరే గ్రామంలో నాకేదో ఒక లక్షణం ఉంది కోవిడ్కి సంబంధించి అని చెప్పి వాళ్ళకి అవగాహనతో వాళ్ళందుకు వాళ్ళు రియలైజ్ అయిన పని మనుక్షణమే వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి ఫ్యామిలీ నుంచి, కమ్యూనిటీ నుంచి. ఇంట్లో ఉన్నా ఉండాలి లేదా కమ్యూనిటీ సెంటర్లోనే ఉండాలన్నమాట. సో అందువల్ల నేను ఏమంటానంటే, సస్పెక్టెడ్ కేసు విషయంలో క్వారంటైన్ మెయింటైన్ అవ్వాలి అంటే కమ్యూనిటీ గట్టిగా తయారవ్వాలి. నెంబర్ 2. నెక్స్ట్ నెంబర్ 3, ఓకే సస్పెక్టెడ్ కేసెస్ నెక్స్ట్ ఏం చేయాలి, టెస్టింగ్ చేయాలి. దట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ యాక్టివిటీ ఆఫ్ ది మెడికల్ టెస్ట్ డిపార్ట్మెంట్. వాళ్ళు చేస్తారు. దీంట్లో మళ్ళీ ఇప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ చేస్తున్నాము, ఆర్టీపీసీఆర్ చేస్తున్నాము. ఎవరికి ర్యాపిడ్ యాంటీజెన్ చేయాలి, ఎవరికి ఆర్టీపీసీఆర్ చేయాలి, మెడికల్ ఆఫీసర్ అంటే ఏఎన్ఎం గట్టిగా ఈ విషయాల పట్ల అవగాహన ఉండాలి. కొద్దిగా సీరియస్గా సిమ్టమ్స్ ఉన్నవి మీరు డాక్టర్గా ఏఎన్ఎంగా మీకు తెలుసు, ఇతనికి కరోనా ఉండే అవకాశం ఎక్కువ ఉంది, ఇతనికి తక్కువ ఉంది. ఊర్లో అట్లా 10 మంది నాకు సిమ్టమాటిక్, ఒక 2 మాత్రం కాస్త దగ్గరగా ఎక్కువగా స్కోప్ ఉంది అన్నటువంటి వాళ్ళని నిర్ధారణ చేసుకొని స్థానికంగానే ఏఎన్ఎం వెంటనే వాళ్ళకి ర్యాపిడ్ యాంటీజెన్ చేయాలి. సో అందువల్ల దీన్ని ఇంటెలిజెంట్ టెస్టింగ్ అంటాం, లేదా ఫోకస్డ్ టెస్టింగ్ అంటాం. సో గతంలో టెస్టింగ్ చేయండి అంటే కొంతమంది డాక్టర్స్ దాని దగ్గర టెస్టింగ్ తీసుకొని అన్ని పంపించారు మనకి. నౌ those days are gone. So there should be a purpose for the testing. టెస్ట్ చేస్తే మీ ఎగ్జామ్షన్ తేలాలి, పాజిటివ్ రావాలి. నెగిటివ్ వస్తే వాడు సంతోషిస్తాడు, బట్ నువ్వు సంతోషించకూడదు నెగిటివ్ వస్తే. బికాస్ యువర్ అసెస్మెంట్ షుడ్ నాట్ బి రాంగ్. సో డాక్టర్గా మీరు మీ ఏజెంట్లు మీరు టెస్ట్ చేస్తే పాజిటివ్ అయితే ప్రొఫెషనల్గా సంతోషించండి. I have identified a positive case that can be handled, that can be segregated, that can be treated. The others are saved. So this is the purpose of having this behind. సో అటువంటి వాళ్ళని కట్టుకోవడంలో మీరు ఎక్కువ దృష్టి పెట్టాలని మీకు అందరికీ ఈరోజు మళ్ళా ముఖాముఖిగా చెప్పాలని మళ్ళీ తిరుగుతున్నాను జిల్లా అంతా. సో టెస్టింగ్ షుడ్ బి డిఫరెంట్. కొన్ని విషయాలు లాస్ట్లో చెప్తాను, కొన్ని మీరు చేసే పొరపాట్లు ఉన్నాయి, ఎలా రెక్టిఫై చేయాలి. ఇప్పుడు కమ్యూనిటీ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషనా, కమ్యూనిటీ ఐసోలేషనా? సో దాన్ని హ్యాండిల్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు మనం సపోర్ట్ కావాలి. ఇన్ని రోజుల నుంచి ఒక కిట్ చేతులు పెట్టి హోమ్ ఐసోలేషన్ అంటే ఇది కావు ఇంటికి వెళ్ళి ఇంకొంచెం ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్థానికంగానే కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్స్ పెట్టి వాటిని మనం మేనేజ్ చేస్తే ఒకవేళ సడన్గా ఏదైనా ఒక ఊళ్ళో 10-20 వచ్చినా కూడా వాళ్ళకి ఇంట్లో వసతి లేకున్నా కూడా ప్రాపర్గా మనం వాళ్ళని ప్రొఫెషనల్గా ఈ కమ్యూనిటీ సెంటర్లో పెడితే బాగుంటుంది. సో దాన్ని మేనేజ్ చేసేటువంటి ఒక అరేంజ్మెంట్ అనేది మనం గట్టిగా తయారవ్వాలి ఊళ్ళో. పోనీ ఒక హోటల్ ఉంది, ఆ హోటల్ చిన్నది, కమ్యూనిటీ ఐసోలేషన్ సెంటర్ ఉంది, సడన్గా ఏదో 10 మంది వచ్చారు, ఆ కుటుంబాలలో కూడా పెట్టాలా. వాడు ఐసోలేషన్లో ఉంటాడు, పాజిటివ్ వచ్చినాడు, మిగతా కుటుంబ సభ్యులు
ఒక ఇంట్లో ఉండొచ్చు, లేదా వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. అటువంటిప్పుడు వాళ్ళకి ఒక ఫెసిలిటేషన్ చేయాలి. ఈ హోటల్లో ఫుడ్ పెడితే వాళ్ళు తర్వాత పేమెంట్ ఇచ్చే విధంగా. సో ఇట్లాంటి ఒక ఫెసిలిటేషన్ మనము చేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకా మనం ఇన్స్టిట్యూషన్గా చేయాల్సిన పనులు శానిటైజేషన్ కానీ, తర్వాత డిస్ఇన్ఫెక్షన్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా పంచాయత్ యాజ్ ఏ లోకల్ బాడీ అటెండ్. అది నేను ఎక్కువ మాట్లాడలేదు. సో కమ్యూనిటీ నుంచి ఏ రకమైనటువంటి సపోర్ట్తో మనం కోవిడ్ మేనేజ్మెంట్ చేయాలనే విషయం మీద కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాను అనమాట. సో ఇట్లా మనం ఇట్లాంటి విషయాలన్నీ చూసుకున్నప్పుడు కమ్యూనిటీ అవసరం అనేది మనకు అర్థమవుతుంది. అట్లాగే ఇంకా లాస్ట్లో కమ్యూనిటీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏదైతే అప్రాప్రియేట్ కోవిడ్ బిహేవియర్ అయితే ఉందో అది. అందరూ మాస్క్ వేసుకోవాలి. ఏదైనా మనం నలుగురు ఒక దగ్గర చాలా కూర్చున్నప్పుడు డిస్టెన్సింగ్ ఉండాలి. అక్కడ శానిటైజర్ కూడా పెట్టుకోవాలి. ఊళ్ళో ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటే షాప్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు శానిటైజర్ మెయింటైన్గా పెట్టాలి. వచ్చిన వాళ్ళందరినీ దూరంగా నిలబెట్టి సరుకులు ఇవ్వాలి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా గ్రామాల్లో ఎన్ష్యూర్ అవ్వాలి. అక్కడ నేను రోడ్డు మీద వెళ్తుంటాను, గ్రామాల్లో వెళ్ళేటప్పుడు ఎన్నో టీ కొట్లు లేకపోతే చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. వాటి ముందు జనాలు కొన్ని దగ్గర దూరంగా కూర్చున్నారు, కొన్ని దగ్గర ఆ పార్టీ అనేది లేదు. సో ఇదంతా కూడా మనం అక్కడ ఎన్ఫోర్స్ చేయాలి కమ్యూనిటీలో. సో కమ్యూనిటీలో కొన్ని గ్యాదర్ అయ్యే ప్లేసులు కొన్ని ఉంటాయి. అట్లాగే వ్యక్తులు ఇండివిజువల్గా పాటించాల్సినవి, కుటుంబంలో కూడా పాటించాల్సినవి. సో ఇట్లా మనం ఏదైతే ఈ అప్రాప్రియేట్ కోవిడ్ బిహేవియర్ అనేది ఉందో ఈజ్ నథింగ్ బట్ ఐఈసీ. సో దీనికి మనం రకరకాల స్టెప్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు గ్రామాల్లో మీకు ఇప్పుడు ఈ మన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేసేటువంటి మెటీరియల్ ఏమన్నా పంపిస్తాం. అట్లాగే ఇట్లా మాటల ద్వారా కానీ, ఇట్లా మీటింగుల ద్వారా కానీ, ఇట్లా అవన్నీ కూడా మనం ముమ్మరంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికీ మించి మనం అందరికీ చెప్పాల్సింది ముఖ్యంగా సోషల్ స్టిగ్మా ఆన్ కోవిడ్ పేషెంట్. దీని మీద ఎక్కువ చెప్పాలి. డెడ్ బాడీస్ డిస్పోజల్లో కూడా అసలు డెడ్ బాడీస్ నుంచి కమ్యూనికేషన్ అయ్యే ప్రసక్తే లేదు. డాక్టర్స్ చెప్పారు. సో అందు గురించి ఆ డ్యూ ప్రోటోకాల్ పాటించి డెడ్ బాడీస్ని కూడా హ్యాండిల్ చేసుకోవాలి. అట్లాగే హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్ ఎవరైనా సరే కాంప్లికేషన్ అయితే ఒకవైపు ఏఎన్ఎం ఈజ్ దేర్ టు టేక్ కేర్, బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం పెట్టేటువంటి మెకానిజం వల్ల VCMC కూడా బాధ్యత తీసుకొని ఏదైనా వాళ్ళు సొంతంగా ఒక వెహికల్ని ఏర్పాటు చేసి పంపించగలిగేటువంటి ఒక స్థితి గ్రామ స్థాయిలో రావాలనేది నా యొక్క ఆలోచన, నా యొక్క ఆశాభావం. అంటే ఇప్పుడు సపోజ్ ఏఎన్ఎం కూడా ఒక 3-4 హ్యాబిటేషన్స్ ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. ఏదో పని మీద ఇంకొక హ్యాబిటేషన్కి వెళ్తే ఒక హ్యాబిటేషన్లో ఒక కేసు కాంప్లికేట్ అవ్వచ్చు. దానికి సమాచారం అన్నీ వచ్చి దాని ప్రయత్నం చేసే లోపల పరిస్థితి ఇంకా విషమించవచ్చు. కాబట్టి కమ్యూనిటీ అంతా ఇప్పుడు ఆ ఇంట్లో ఏదో పాజిటివ్ అయింది, మనకేమవుతుందో ఏమో అని చెప్పి ఆ ప్యానిక్లో ఉన్నటువంటి ఆ పర్సన్ని, ఆ ఫ్యామిలీని ఉన్న కమ్యూనిటీ ఇంకా దూరమై వాళ్ళకి అవసరమైనటువంటి సర్వీస్